హలో గైస్, ముందుగా మీరు ఈ వీడియోని ఓపెన్ చేశారంటే ఈ వీడియోలో కంటెంట్ ఉందనే కదా. కంగారు పడకండి, మీరు ఊహించిన దానికంటే ఎక్కువ కంటెంటే ఉంటుంది. కాకపోతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకోసం తీసుకొస్తాను. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నువ్వు ఫోన్లో ఎవరికైనా కాల్ చేస్తే కేవలం కొన్ని సెకండ్స్లోనే వాళ్ళ వాయిస్ నీ చెవిలోకి వస్తుంది కదా. కానీ ఆ సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుందని ఎప్పుడైనా ఆలోచించావా? అసలు ఏ వైర్ సిస్టమ్ లేకుండా మన వాయిస్ గాల్లో అలా ఎలా ప్రయాణిస్తుంది? ఎస్, ఈ వీడియోలో మనం చూడబోయేది అదే. మొబైల్ సిగ్నల్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది, ఇంకా 5G వెనుకున్న అసలు మ్యాజిక్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా మొబైల్ సిగ్నల్ అనేది ఏంటంటే రేడియో వేవ్. అంటే ఇది ఒక ఎలక్ట్రోవేవ్, కాంతి తరంగం లాంటిది. కానీ మనం చూడలేం. ఇది మన వాయిస్ ని మన మొబైల్లో ఉన్న మైక్రోఫోన్ ని ముందు ఎలక్ట్రిక్ సిగ్నల్ గా మార్చుతుంది. తర్వాత ఆ సిగ్నల్ ని మన మొబైల్లో ఉన్న యాంటీనా రేడియో వేవ్ గా మార్చి బయటకు పంపుతుంది. దీన్నే మనం ట్రాన్స్మిషన్ అంటాం. తర్వాత ఈ వేవ్స్ గాలి ద్వారా మన దగ్గరలో ఉన్న సెల్ టవర్ వరకు వెళ్తాయి. అయితే ఈ సెల్ టవర్ ఉన్న ప్లేస్ ని బేస్ ట్రాన్సీవర్ స్టేషన్ అని అంటారు. ఇది నీ ఫోన్ నుంచి వచ్చిన సిగ్నల్ ని పట్టుకొని MSC అంటే మొబైల్ స్విచ్చింగ్ సెంటర్ కు పంపుతుంది. మొబైల్ స్విచ్చింగ్ సెంటర్ అనేది ఒక పెద్ద నెట్వర్క్ కంట్రోల్ రూమ్ లాంటిది. ఇక్కడ నుంచే నీ సిగ్నల్ రూట్ అవుతుంది. నీ కాల్ ఏ టవర్ కి పంపాలో, ఏ నెంబర్ కి కనెక్ట్ చేయాలో ఇక్కడ నుంచే నిర్ణయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు వైజాగ్ లో ఉన్నావు, నీ ఫ్రెండ్ హైదరాబాద్ లో ఉన్నాడు. ముందుగా నీ ఫోన్ నుంచి సిగ్నల్ వైజాగ్ టవర్ కి వెళ్తుంది. ఇక్కడ నుంచి అది ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ లేదా మైక్రోవేవ్ లింక్స్ ద్వారా హైదరాబాద్ నెట్వర్క్ కి వెళ్తుంది. ఆ తర్వాత నీ ఫ్రెండ్ కి దగ్గరలో ఉన్న సిగ్నల్ టవర్ కి వెళ్లి అతనికి ఆ సిగ్నల్ చేరుతుంది. ఇదంతా కేవలం కొన్ని మిల్లీ సెకండ్స్ లోనే జరుగుతుంది. అయితే నీకు ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు, ఒకవేళ మనం కదులుతుంటాం కదా, అలాంటప్పుడు సిగ్నల్ ఎలా అని. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే, జనరల్ గా మనం ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి వెళ్తున్నప్పుడు మొబైల్ సిగ్నల్ కూడా టవర్ నుంచి టవర్ కి మారుతూ ఉంటుంది. దీన్నే హ్యాండ్ ఓవర్ అంటారు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, నువ్వు బైక్ మీద వెళ్తున్నావు, నీ ఫోన్ మొదటి టవర్ పరిధి దాటగానే అది ఇంకో టవర్ కి కనెక్ట్ అవుతుంది. ఈ ట్రాన్స్ఫర్ సరిగ్గా కాకపోతే నీ కాల్ కట్ అవుతుంది. సో ఇది ఎందుకు సాధ్యమవుతుందంటే, ప్రతి టవర్ కు LAC అంటే లొకేషన్ ఏరియా కోడ్ మరియు సెల్ ID ద్వారా గుర్తింపబడుతుంది. దీంతో ఫోన్ ఎక్కడ ఉందో నెట్వర్క్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది. అయితే భూమి మీద ఎక్కడంటే అక్కడ సిగ్నల్ టవర్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సిగ్నల్ వస్తుంది. కాకపోతే సముద్రంలో సిగ్నల్ ఎలా వస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి ముఖ్య కారణం శాటిలైట్స్. సముద్రం మధ్యలో ఉన్న షిప్లకి కనెక్షన్ జియో స్టేషనరీ శాటిలైట్స్ ద్వారా వస్తుంది. ఈ సిగ్నల్ భూమి నుంచి 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపగ్రహానికి వెళ్తుంది. అక్కడ నుంచి మళ్ళీ తిరిగి భూమికి వస్తుంది. ఇదంతా కేవలం 0.25 సెకండ్స్ లో పూర్తవుతుంది. ఇప్పుడు నీకు తెలుసు కదా, నువ్వు మాట్లాడిన మాట టవర్స్, కేబుల్స్, ఉపగ్రహాలు దాటుకుంటూ కేవలం కొన్ని క్షణాల్లోనే గమ్యాన్ని చేరుతుందని. టెక్నాలజీ మ్యాజిక్ లాంటిది కదా. ఇలాంటి అద్భుతమైన ఫ్యాక్ట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు.